హీరో లాంటి వాళ్ళు ఇద్దరున్నప్పుడు ఆ హంటర్ వీక్ని తలుచుకొని నేనెందుకు భయపడాలి? హే అందరూ ఏం చేస్తున్నారు? అలాగా, నేను మీకు సాయం చేస్తాను. ఓ ఓ ఓ షర్లిన్ ఎక్కడా? ఓ అలా అంటే చాలా కష్టమే. గాయ్స్, పని కోసం వెతుకుతూ వీడు బయట నడుస్తూ ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అందరికీ నమస్కారం. ఓ, మీకు ముందే తెలుసా వీడిని? సరే, నేనెళ్ళి నా పని చేస్తా. వేక్, మంచిగా పని చెయ్యి. తప్పకుండా. నేను వెళ్తున్నా. పని మార్చేశాడా ఏంటి? హంటర్ పని మానేశాడా? వీడిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంతకు ముందు మీకు మాకు చాలా విషయాలు జరిగాయి, అదంతా మర్చిపోండి. నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. కానీ ఇప్పుడు నేను చాలా మారిపోయాను. దీని తర్వాత ఎవరి మనసుని కష్టపెట్టకుండా నేను నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నా. కావాలంటే నేను చెక్ చేసుకోండి, నా దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. అందుకని పాతదంతా మర్చిపోండి, మనం మంచిగా ఉందాం. గాయ్స్, అందరూ ఒక నిమిషం ఇటు రండి. వాడు గన్నే తీసుకురాలేదు కదా, ఇది ఆలోచించాల్సిన విషయం కదా. గన్ లేదంటే మనల్ని ఏం చేయలేడు. సరే, వాడికి ఒక ఛాన్స్ మనం ఇచ్చి చూద్దాం. కానీ అందరూ అలర్ట్గా ఉండండి, ఓకే? నా వల్ల కుదరలేదు. నా ఊళ్ళంతా బాగా నొప్పిగా ఉంది. కానీ వాళ్ళని పట్టుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. సరైన సమయం కోసం వెయిట్ చేయాలి. వీళ్ళు విడివిడిగా వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కరిని పట్టుకోవాల్సిందే. నాకు ఈ రోజు కన్నా అవసరం లేదు. నా దగ్గర ఇప్పుడు ఒక సీక్రెట్ అయిన వెపన్ ఉంది. హీరో లాంటి వాళ్ళు ఇద్దరున్నప్పుడు ఆ హంటర్ వీక్ని తలుచుకొని నేనెందుకు భయపడాలి? భయపడేంతగా తనేం వర్త్ కాదు. రే అన్నయ్య, నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. రే డబ్లు, మనం రేస్ పెట్టుకుందామా? నేను రెడీ. సరే రా, మనం పోటీ మొదలు పెడతాము. రెడీ? రే అన్నయ్య, 1 2 3 చెప్పేసి నిదానంగా రా. నేను ఫినిష్ లైన్ నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు నాతో రేస్ చేయలేవు, నీకు వయసు అయిపోయిందిగా. నేను చెప్పాలి. ఒరే బుడ్డోడా, శబ్దం చేయకూడదు. ముందు మనం వీళ్ళిద్దరిని వేసేద్దాం. గొర్రె తప్పకూడదు లాగర్వేక్. నాకిప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటా శబ్దం? నటాషా, మీకేమైంది? నటాషా, లేవు. హంటర్ వీక్. రోడ్ క్లియర్ అయింది. ఇప్పుడు మనం వాళ్ళ సంగతి చూసుకోవాలి. కాస్త ఇది కష్టమే, అయినా కూడా ఏదైనా ప్లాన్ చేయాలి. ఏం చేయాలని ఆలోచించాలాగర్వేక్. అదో సరే, మనం ఎప్పుడూ ఆలోచించి చేసాం. డబ్లు, రెస్ట్ తీసుకుందాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నా వల్ల కాలేదు. అవును, నా వల్ల కూడా కావట్లేదు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం రేస్ వల్ల ముందే వచ్చాం కదా, మనము ఇక్కడే వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. ఓకే. ఇద్దరు ఇక్కడే ఉన్నారా?
హే బబ్లు డబ్లు చాలా ఫాస్ట్ గా వచ్చేసారు. హంటర్ వీక్ ఏయ్, ఒక్క నిమిషం ఆగు. మిగతా వాళ్ళంతా ఏరి. అది సరే, నువ్వు వాళ్ళతోనే కదా వచ్చి ఉండాలి. అవును కదా, అది ఏంటంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అందులో మీకు ఏదైనా సమస్య? లేదు. రే అన్నయ్య మనం బయలుదేరదామా? సరే. రా డబ్బులు, మనం వెళ్దాం. వెళ్దాం. హ, ఓ చా సోది ఖాళీ అయిపోయింది. మన ఐడియా యూజ్ చేయాల్సిందా? ఆపిల్. హంటర్ వేక్. చాలు ఆపు. ఎందుకు ఇలా కొడుతున్నావు? హంటర్ వీక్, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నటాషా ఆగు, మేము వస్తున్నాం. ఏ బుట్టతోనే మీ పని ముగిస్తాను. దీనిపై నేను నటించలేను. డబ్బులు. ఇది ఒట్టి చెక్కే కదా. హ, సరేరా, కొట్టుకో. అది కూడా ముఖ్యంగా ఇక్కడ కొట్టురా. కమాన్, త్వరగా. ఈ చోటే త్వరగా కొట్టు. ఓ! నీ ఆశ నెరవేర్చాను. బిక్ అంటే ఏమనుకున్నావు? డబ్బులు. పని మొదలు పెడదాం. సరిపోలేదు. రే అన్నయ్య వాడి చేతిలో ఉండేది బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేద్దాం? దీనికి ముందు వాడిని ఇలా చూడలేదు. ఒరే మీరిద్దరు మాట్లాడి అయిపోయిందా లేదా? రండి గొడవ మొదలు పెడదాం. అరే వేగంగా వెళ్తున్నారేంటి? అన్నయ్య ఇప్పుడు నీకు ఏదైనా ఐడియా వచ్చిందా చెప్పు. ఇదిలు పడుకో, వాడు ఇంత వేగంగా వెళ్ళలేడు. ఏంటి వీడికి అన్ని పెట్టుకుని ఉన్నాడు? వాడి చేతిలో ఉండేది ఏంటో అర్థం కాలేదు. ఏమైందిరా? దీనికి పైన వెళ్ళడానికి చోట్లేదా ఏంటి? నన్ను ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు మీ పని అయిపోయిందిరా. సరే మన పని చూద్దాం. నేను తీసుకొచ్చిన సంచేది. నిన్నిప్పుడు మూట కడతాను. రే డబ్బులు, చాలా మంచి కామెడీ రా ఇది. అరే, కాపాడండి. ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? వద్దు వద్దు, ఆపేద్దాం. చెప్పేది విను. దీనికి పైన దగ్గర ఏమీ లేదు. అరే రే, ఏమైంది? లగేజ్ కనిపించడం లేదు. ఇప్పుడు మనం ఏం చేసేది? ఆ, ఏం చెయ్యాలా? మీరే వెళ్ళి అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఓకే మేడం.